గేమింగ్ లవర్స్ ఇంక మీరు మేల్కోవాల్సింది మీకు పోకో నుంచి పోకో F7 Pro అనే మొబైల్ అయితే లాంచ్ కాబోతుంది. దీన్ని చైనాలో అఫీషియల్‌గా రెడ్మీ K8 అనే పేరుతో పిలుస్తారు. బట్ మన ఇండియాకి వచ్చే మాదిరికి పోకో F7 Pro అయితే లాంచ్ అవుతదనమాట. ఈ మొబైల్ మనకి ఇండియన్ మార్కెట్ ప్రైస్ అయితే అప్రాక్సిమేట్‌గా 40,000 లోపల అయితే వస్తదని చెప్తున్నారనమాట. ఈ మొబైల్ మనకి గేమింగ్ పర్ఫార్మెన్స్ అయితే బీస్ట్ లెవెల్‌లో ఉంటదని చెప్తున్నారు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద్వారకా టెక్ ఇన్ తెలుగు. పోకో F7 Pro పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం. ఏమేమి ఇంక్రీజ్ చేస్తారు, ఏమేమి డిక్రీజ్ చేస్తారు, ఏమేమి ప్లస్ పాయింట్స్ ఉన్నాయి ఓవరాల్ గా తెలుసుకుందాం అనమాట. కాబట్టి వీడియోని ఎవరు స్కిప్ చేయదని గైస్. అలాగే నా చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అయితే కొట్టండి గైస్. సబ్స్క్రైబ్ చేస్తారు అనుకుంటున్నా. ఇక మనము ఈ పోకో X7 Pro డిజైన్ అండ్ బిల్డ్ కార్డ్ చూసినట్టయితే మనకి ఫ్రంట్ అయితే ఫ్లాట్ డిస్ప్లే ఉంటుంది, బ్యాక్ అయితే గ్లాస్ ఫినిష్ ఉంటుంది అనమాట. సైడ్ అయితే మెటల్ ఫినిష్ ఉంటుంది. అలాగే ఇందులో మనకి డ్యూయల్ స్టూడియో స్పీకర్స్ ఉంటాయి, డాల్బీ విజన్ అండ్ డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంది, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ ఉంది, NFC సపోర్ట్ ఉంది, IP68 వాటర్ రేటింగ్ తో రాబోతుంది అనమాట. మనకి డిజైన్ కూడా చాలా బాగుందని చెప్పొచ్చు. అంటే ఇంత ముందు ఉన్న పోకో F సిరీస్ తో కంపేర్ చేసుకుంటే ఈ మొబైల్ డిజైన్ అనేది కొంచెం చేంజింగ్ అని చెప్పొచ్చు, కొంచెం ఇన్నోవేటివ్ అని చెప్పొచ్చు అనమాట. బాగుంది డిజైన్ కూడా. ఇక మనం డిస్ప్లే విషయానికి వచ్చినట్టయితే ఇందులో మనకి 6.67 ఇంచెస్ OLED డిస్ప్లే రాబోతుంది. ఇది మనకి కార్నింగ్ గురిల్ గ్లాస్ 7 ప్రొటెక్షన్ ఉంటుంది అని చెప్పొచ్చు అనమాట. మంచి ప్రొటెక్షన్ గ్లాస్ ఇది. అలాగే 120Hz రిఫ్రెష్ రేట్ ఉంది. అలాగే డాల్బీ విజన్ సపోర్ట్ కూడా అని చెప్పొచ్చు. అలాగే ఇందులో మనకి 2K రెజల్యూషన్ కూడా సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. అలాగే 3200 నిట్స్ అయితే పీక్ బ్రైట్నెస్ ఉందని చెప్పొచ్చు. ఈ డిస్ప్లే కూడా ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇది గేమింగ్ మొబైల్ కదా, ఎంతైనా కానీ మనం గేమ్స్ ఆడేటప్పుడు డిస్ప్లే బాగుంటేనే కదా బెస్ట్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. కాబట్టి వీళ్ళు డిస్ప్లే మీద కూడా కొంచెం ఫోకస్ చేస్తారని చెప్పొచ్చు. ఇంకా మనం మాట్లాడుకోవాల్సిన ప్రాసెసర్, ఇది మనకి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 Gen 3 అనే ప్రాసెస్ మీద రాబోతుంది. 4 nanometer బిల్ట్ ఇన్ ప్రాసెసర్, LPDDR5X రాబోతుంది, UFS 4.0 రాబోతుంది అనమాట. మనకి ఇంకా ఓవరాల్ గా ఈ ప్రాసెసర్ కొంచెం బెటర్ అనమాట. ఎందుకంటే గేమింగ్ లో బీస్ట్ పర్ఫార్మెన్స్ ఉంటుంది అనమాట. పబ్జీ, ఫ్రీ ఫైర్ ఇలాంటివి అయితే మీకు నెక్స్ట్ లెవెల్ అయితే హ్యాండిల్ చేయగలదు. ఇక మనకి పోకో అంటే ఇంకా చెప్పనవసరం లేదు, మనకి గేమింగ్ కి మారిపోయారు అని చెప్పొచ్చు అనమాట. ఇది మనకి Android 15 రాబోతుంది, HyperOS 2.0 తో రాబోతుంది అనమాట. మనకి ఇంకా Android 15 కాబట్టి ఆల్మోస్ట్ 3+4 years అయితే మనకి Android అప్డేట్స్ అయితే ఇస్తారని చెప్పొచ్చు. బెటర్ ఇది మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 15 రాబోతుంది కాబట్టి మనకి అడ్వాన్స్డ్ ఫీచర్స్ అన్ని ఉంటాయని చెప్పొచ్చు. మనకి పోకోలో ఏమంటే ఫీచర్స్ పరంగా కొంచెం బాగుంటుంది అనమాట అన్ని మొబైల్స్ కంపేర్ చేసుకుంటే. ఇక మనం కెమెరా విషయానికి వచ్చినట్టయితే ఇందులో మనకి రేర్ కెమెరా చూసినట్టయితే 15 MP ఇచ్చారనమాట. ఇది మనకి ఇందులో మనకి సోనీ IMX906 అనే సెన్సార్ అయితే ఇచ్చేస్తారు. చాలా బెస్ట్ సెన్సార్ ఇది. మనకి ఇది ఫొటోస్ అయితే బెటర్గా అయితే క్యాప్చర్ చేయగలదు. అంటే మనకి ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది అనమాట ఫొటోస్ లో కూడా. అలాగే మనకి రేర్ కెమెరా యూజ్ చేసి 8K 24 FPS అయితే మనం వీడియో రికార్డ్ చేయొచ్చు అనమాట. మనకి వీడియో క్వాలిటీ కూడా బాగుంటుంది, అందులో ఫొటోస్ కూడా చాలా బాగుంటాయి అనమాట. మనకి మంచి సెన్సార్ అయితే యూజ్ చేస్తారు. ఈ సెన్సార్ లో నేను ఇంతవరకు చాలా మొబైల్స్ అయితే రివ్యూ చేస్తాను. ఈ సెన్సార్ అయితే ఎక్కడ చూడలేదు అనమాట రేర్ కెమెరాలో. అలాగే మనం రేర్ కెమెరా వీడియో తీసేటప్పుడు HDR కూడా ఎనేబుల్ చేసుకోవచ్చు అనమాట. మనకి వీడియో క్వాలిటీ కూడా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అలాగే మనకి ఇంకా సెకండరీ కెమెరా చూసినట్టయితే 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఇచ్చారనమాట. ఇది యూజ్ చేసుకొని మీరు అల్ట్రా వైడ్ యాంగిల్ షాట్స్ తీయచ్చు. అలాగే ల్యాండ్స్కేప్ కానీ గ్రూప్ ఫొటోస్ ఇలాంటివి అయితే మీరు కొంచెం బెటర్గా అయితే క్యాప్చర్ చేయొచ్చు అనమాట. మీకు ఇమేజ్ క్లారిటీ కూడా చాలా బాగుంటుంది. మీకు ఆఫ్టర్ కి బిఫోర్ కూడా ఇమేజ్ క్వాలిటీలో చేంజ్ ఉంటుంది అనమాట. అలాగే మనకి ఇంకా ఫ్రంట్ కెమెరా విషయానికి వచ్చినట్టు ఇందులో మనకి 20 MP అయితే ఇచ్చేస్తారని చెప్పొచ్చు. 20 MP అంటే పర్లేదు, మనకి ఫొటోస్ కొంచెం బెటర్గానే వస్తాయని చెప్పొచ్చు అనమాట. మనము ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి 1080pలో 60 FPS అయితే మనం వీడియో రికార్డ్ చేయొచ్చు అనమాట. మనకి ఫ్రంట్ కెమెరా నుంచి కూడా వీడియో క్వాలిటీ చాలా బాగుంటుంది. ఇందులో కూడా మీకు HDR ఫీచర్ అయితే ఎనేబుల్ చేసుకోవచ్చు అనమాట. మనకి ఇక్కడ కొన్ని ఫోటోగ్రాఫిక్ మోడ్స్ అయితే ఇచ్చారని చెప్పొచ్చు. ఇందులో మనకి నైట్ మోడ్ ఉంది, ఎక్స్పర్ట్ మోడ్ ఉంది, AI స్కిన్ రికగ్నిషన్ అనేది ఒక ఫీచర్ ఉంది అనమాట. ఇది మీరు షూటింగ్ పోయేటప్పుడు యూజ్ చేసుకోవచ్చు ఈ ఫీచర్ అనేది. అలాగే పోర్ట్రేట్ మోడ్ ఉంది, అల్ట్రా మ్యాక్రో మోడ్ ఉంది అని చెప్పొచ్చు. మీరు దీన్ని యూజ్ చేసుకొని మ్యాక్రో ఫోటోస్ తీయొచ్చు అనమాట. అప్పుడు కూడా మీరు ఫోటోస్ అయితే చేంజ్ చూడొచ్చు అనమాట. మనకి AI ఫీచర్స్ కూడా చాలా ఉన్నాయి, ఏది తీసి పడేది అని చెప్పొచ్చు. ఆల్మోస్ట్ మంచి AI ఫీచర్స్ పెట్టారు అనమాట. ఇక మనం మాట్లాడుకోవాల్సిన బ్యాటరీ, ఇందులో మనకి 6550 mAh బ్యాటరీ పెట్టారు. చాలా ఎక్కువ అని చెప్పొచ్చు. ఈజీగా ఎంత లేదన్నా కూడా 2.5 day అయితే రావచ్చు అనమాట. మనకి రీసెంట్ గా పోకో X7 Pro మొబైల్ లాంచ్ అయింది కదా, సేమ్ అందులో కూడా ఇందే బ్యాటరీ పెట్టారు అనమాట. సేమ్ బ్యాటరీ అని చెప్పొచ్చు. మనకి పోకో మొబైల్స్ ఏమంటే బ్యాటరీ ఎంత ఎక్కువ ఉంటే గేమింగ్ అనేది అంత ఎక్కువ అయితే ఆడుకోవచ్చు అనమాట. అలాగే 90 watts ఇది ఇక్కడ మనకి ఫాస్ట్ ఛార్జర్ అయితే ఇచ్చారని చెప్పొచ్చు. 90 watts అంటే ఈజీగా 1 hour లోపల ఫుల్ ఛార్జ్ అయితే అవుతుంది అనమాట. ఆల్మోస్ట్ కొన్ని ఫీచర్స్ అయితే ఇంప్రూవ్ అయినాయని చెప్పొచ్చు అనమాట. అలాగే మన వీడియో మీకు ఎవరికైనా నచ్చింది అనుకుంటే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే కొట్టండి గైస్. వీలైతే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి.